ముఖ్యమంత్రి బావమరిదికి కాంట్రాక్ట్లు అమృత్ సంబంధించినటువంటి టెండర్లలో తర్వాత మంత్రి పైన అలిగేషన్స్ ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, బీ ట్యాక్సు, యూ ట్యాక్సు, ఆర్ఆర్ ట్యాక్సు, తర్వాత మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులు, పొంగులేటి కొడుకు పైన ఎఫ్ఐఆర్. సో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ దీనిపైన మాట్లాడుతూనే ఉంది. ఇప్పుడు మరొక అంశం, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు ఏఐసిసి సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ 80 కోట్లు డిమాండ్ చేశారు భ్రమరాంబ కంపెనీ నుంచి అనేటువంటి అలిగేషన్ చేస్తూ ఉన్నారు. దానిపైన క్లారిటీ ఇచ్చారు. కానీ క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ కార్పొరేషన్ చైర్మన్, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, అలిగేషన్ చేస్తూ ఉన్నారు. మీరు సంపత్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు, సంపత్ను కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ సంపత్ మాట్లాడారు. కేటీఆర్ని అడుగు, కేసీఆర్ని అడుగు, నేనంటే ఏందో అని సంపత్ అంటారు. టార్గెట్ చేయడానికి సంపత్ గారు ఇవాళ ఏమైనా యాక్టివ్గా ఉన్నారా? పొలిటికల్గా ఏమైనా ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రిగా ఉన్నారా? మాకాడ ముఖ్యమంత్రి గారితోనే బిజీగా ఉన్నాం మేము. రేవంత్ రెడ్డి గారి దందాలు, వారి దారుణాలు, వారు మీడియా మీద చేస్తున్న దాష్టికాలు, అటు వాళ్ళ మంత్రుల దందాలు, ఇవన్నిటితోనే బిజీగా ఉంటే మేము పనిగట్టుకొని సంపత్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తాం? మేము కాదు చేసింది. భ్రమరా ఇన్ఫ్రాస్ట్రక్చరు వాళ్ళు వాళ్ళ కంప్లైంట్లో వాళ్ళు రాసినారు. వాళ్ళు రాసిన పదాలు చూడండి మీరు. థ్రెటనింగ్ ఫర్ లైఫ్, వాళ్ళకు అంటే ప్రాణహాని ఉన్నది వీళ్ళ నుంచి అని, 8 కోట్ల వసూలు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు అని ఏఐసిసి సెక్రటరీ సంపత్ గారి పేరులో రాసినారు. సో ఇవాళ 8 కోట్ల వసూలు ఇవాళ నడుస్తున్నది అని అన్నప్పుడు విచారణ ఎందుకు రేవంత్ రెడ్డి గారు చేపడతలేరు? జాతీయ కాంట్రాక్ట్ వచ్చిన ఇట్లా కాంట్రాక్టర్లను బెదిరించుడు, ఇదెక్కడ ఈ దందా నడుస్తున్నది వీళ్ళది? దాని మీద మేము అడగొద్దా? అడిగితే నేను నిప్పు, నన్ను ముట్టుకుంటే గాలిపోతారు, ఇవన్నీ ఏందది? ఆ సినిమా డైలాగులు, పాత డైలాగులు ఇంకా అవే. ఇవాళ నువ్వు నిప్పు అయితే బూడిద కాదు, అక్కడ మట్టి, ఇసుక, నీ పెయ్యంతా మట్టి ఇసుకనే ఉన్నది, మొత్తం అవే దందాలు, అవే అక్కడ ఉన్న న్యూస్ పేపర్స్ ఆల్, ఆంధ్రజ్యోతి, అన్ని న్యూస్ పేపర్లు, సాక్షి, ఈనాడులో ఇవే వార్తలు వస్తున్నాయి. మీ సతీమణి గారి పేరు మీద ఎలక్షన్ అఫిడవిట్లో అంత నిల్లు అని ఖాళీగా పెట్టి ప్రభుత్వ ఉద్యోగిని, టీచర్ ఉద్యోగినిగా ఉన్నవారు మరి అక్కడ అనేవాళ్ళు ఏంటంటే అసలు వారు జాబ్కి కూడా వెళ్ళరంట. సరే, అది వేరే సబ్జెక్టు. కానీ వారి పేరు మీద కబ్జా చేసి 2 ఎకరాల అసైన్డ్ భూమి, తప్పు కదా అసైన్డ్ భూమి కబ్జా చేయడం, అదొకటి. మళ్ళీ వాళ్ళ అబ్బాయికి తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 100 పడకల ఆసుపత్రి మేము కట్టించింది పేద ప్రజల కోసం, మీ కుటుంబ సభ్యుల కాంట్రాక్ట్ల కోసం కాదు. ఆ కాంట్రాక్ట్ను కూడా గ్లోబెన్ ఇండస్ట్రీస్ అని వాళ్ళ అబ్బాయికి, వాళ్ళు 9 నెలల నుంచి ఆ 104 ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు అన్నప్పుడు బయటపడ్డది. ఇది మాకు జీతాలు వస్తలేవు అని వాళ్ళు అసిస్టెంట్ కమిషనర్ ఫర్ లేబర్కి రాశారు. ఈ 3 ఇలాగుంటే మా ఎమ్మెల్యే విజయ్ గారి దగ్గర ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. ఎందుకు బయట పెట్టట్లేదు? మరి ఆడియో రికార్డింగ్స్ ఉంటే మీరు బయట పెట్టవచ్చు కదా. ఇప్పుడు మాకు సిట్టు విచారణ కావాలి. మేము ఎందుకు ఇట్లా ప్రెస్ మీట్లనే పెట్టేసి ఖతం చేసేస్తాం దీన్ని? రేవంత్ రెడ్డి గారికి సిట్టు, స్టాండు, ఏసీబీ, ఏబిసిడి, సిబిఐ ఇవి బాగా ఇష్టం. ఈ 2 సంవత్సరాల నుంచి రాష్ట్రం నడుస్తున్నదే విచారణల పేరు మీద. సో ఇవాళ మేము అడుగుతున్నాం, మీరు విచారణ పెట్టండి. మరి సజ్జనార్ గారిని పెడతారా, శివధర్ గారిని పెడతారా? రేవంత్ రెడ్డి గారు ఫ్రీ ఉంటే వారే విచారణ చేపడతారు. ఈ బ్రహ్మాండమైన ఆడియో రికార్డింగ్స్ ఆనాడు సిట్టుకి ఇస్తాం, మీ మీడియాకు కూడా ఇస్తాం. డైరెక్ట్గా సంపత్ కుమార్ గారే అది అంటారు. మీరు మొదటి నుంచి ఆరోపణ చేస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ముఖ్యమంత్రి బావమరిది, అన్నదమ్ములు, చుట్టూ అనునయులు, మంత్రులు ఇంతమంది అలిగేషన్ చేశారు. ఒకదాని మీద సిట్ వేయలే, ఒకదాని మీద వివరణ ఇవ్వలేదు ప్రభుత్వము. ఇప్పుడు సంపత్ కుమార్ ఏఐసిసి రాహుల్ గాంధీకి సన్నిహితుడు, మల్లికార్జున ఖర్గే శిష్యుడు, ఆయన మీద తీసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకు తీసుకోవట్లేదు? సో అంటే ప్రొటెక్ట్ చేస్తున్నారని మీరే ఒప్పుకుంటున్నట్టే. మేము ఈడీ దగ్గరికి పోయినాం, మేము ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వాళ్ళని అడిగినాం. మీరు అన్నట్టు శోధా కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, రాఘవ మీద కానివ్వండి, పాపం మా హబీబుల్లా ఖాన్ గారు కేసే కానీ వారిని ట్రాన్స్ఫర్ చేసేసారు గచ్చిబౌలిలో. క్లియర్గా పొంగులేటి గారు అబ్బాయి పేరన్లా భూ కబ్జాలో ఉన్నది, బౌన్సర్లను తీసుకుపోయిండు, జేసీబీలను తీసుకుపోయిండు అని వారిని అక్యూజ్గా పెడితే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారిని అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసేసారు. విచారణ చేపట్టండి. మేమేమంటున్నామంటే టైం ఇస్తాం. విచారణ ఏర్పాటు చేయకపోతే రేపు రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు, అక్కడ సభలో మరి విచారణకు అనౌన్స్ చేస్తారా? చెయ్యకపోతే రాష్ట్రం ముందు పెడతాం. తెలంగాణ యువతకు తెలవాలి అసలైన ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే జాబ్ క్యాలెండరు, ధర్నాలు ఇవన్నీ అవుతున్నాయి కదా, జాబ్స్ అమ్ముకుంటున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలను ఇవాళ ఏం చేస్తున్నారు అని అంటే, ఆ ఉద్యోగాలను లిస్టు మాకు పంపండి. ఈయన ఎమ్మెల్యే కాదు, ఈయన మంత్రి కాదు, ఇన్ఛార్జ్ మంత్రి కాదు, ముఖ్యమంత్రి అంతకు కాదు, కానీ అధికారులను ఫోన్ చేసి బెదిరించి
మీరు రిక్రూట్మెంట్ లిస్టు నాకు పంపండి, నేను ఓకే చేసి టిక్కు చేస్తేనే అప్పుడే ఉద్యోగం ఇవ్వాలి అని వీరు హుకుం జారీ మీరు ఇట్లాంటి అలిగేషన్ చేస్తున్నారు. పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి సొంత జిల్లా, కాస్త ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అక్కడ ఏం జరిగినా చీమ చిట్టుకుమన్నా ముఖ్యమంత్రికి తెలుసు. ఇంత జరుగుతుంటే తెలియదా? మీరు మట్టి అంటారు, ఇసుక అంటారు, భూములు అంటారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటారు, ఇదంతా చెప్తా ఉన్నారు. కాంట్రాక్ట్ లిస్ట్ కావాలంటే ఇదంతా ముఖ్యమంత్రికి తెలియదా? తెలియడం వదిలేండి, సపోర్ట్ కూడా ఉన్నదని భావిస్తున్నాం ఇవాళ. మరి వారికి ఏమైనా షేరింగ్లు వెళ్తున్నదా, వారి సపోర్ట్ ఉన్నది అని అయితే 100% ఉన్నది. ఎందుకంటే నువ్వు విచారణ చేపడతలేవు. నువ్వు విచారణ చేపట్టకుండా నీ ఆత్మీయుడు, చిన్న అల్లటప్ప కూడా కాదు కదా, ఏఐసిసి కార్యదర్శి, జాతీయ నాయకుడు కదా, రాహుల్ గాంధీకి దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర. సో డెఫినెట్గా వారి ప్రోద్బలంతోనే ఇవాళ ఒక అధికారి అయితే వారు నిజంగా ధైర్యం చేసిరు, ఎదిరించిరు. వారు నువ్వు ఉంటావా ఊడగొట్టాలనా అని బెదిరిస్తే కూడా ఆ లిస్టు తనకి ఇవ్వకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్కే పంపిస్తానంటే 2 రోజుల్లో ట్రాన్స్ఫర్ చేయించిండు. అంటే ఏ ధీమాతో చేపించగలిగిండు? మీరేం చేస్తారు? అక్కడ బీఆర్ఎస్ను గెలిపించారు ప్రజలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, అసలు ఆయన ఎమ్మెల్యే కాదు, మాజీ ఎమ్మెల్యే. ఆయన అంతా హుకుం చెలాయిస్తుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం చేస్తారు? మా ఎమ్మెల్యే గారి మీద ప్రెషర్లు, కేసులు, అరెస్టులు చూసినాం. అక్కడ రైతుల కోసం పోరాడితే అరెస్టులు చేసిర్రు. ఇవాళ మా ఎమ్మెల్యే గారే ఇవన్నీ ఆధారాలతో బయటికి తీసుకొని వచ్చారు. రేపు ఎప్పుడైతే సిట్టు పెడతారో మేము ఏమంటున్నామంటే మా ఎమ్మెల్యే గారు, బీఆర్ఎస్ బృందం అందరం కూడా పోయి ఆ ఆధారాలను ఆ సిట్టు ముందు పెడతాం. ఇంకొకటి చెప్తా, సంపత్ కుమార్ ఇంకోటి అలిగేషన్ చేస్తూ ఉండి, ఇప్పుడు ఎవరైతే భ్రమరమ్మ కంపెనీ సీఈఓ ఉన్నారో నాగేశ్వరరావు, గతంలో ఎక్సైజ్ డీసీగా పనిచేసిండు అక్కడ. సో ప్రస్తుతం బీఆర్ఎస్ తోటి బీజేపీ తోటి కుమ్మక్కై నా మీద అలిగేషన్ చేస్తున్నారు, దానికి క్రిషాంక్ సహకరిస్తున్నారు అనేటువంటి సంపత్ మీ పాతది వస్తాయి. చూడండి, దానికి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎదురు కంప్లైంట్ నువ్వు ఇవ్వు. మరి అది నిజంగానే ఏదన్నా తప్పే ఉంటే వాళ్ళ మీద నువ్వు విచారణ అయితే కావాలి కదా. ఏమీ లేకపోతే సింపుల్గా పోలీస్ కంప్లైంట్ని చింపేస్తారా? పోలీస్ ఏం చేయాలి? ఇరు పార్టీల నుంచి ఫిర్యాదులు తీసుకొని నిజానిజాలు ఇందులో తేల్చి ఏది నిజమో ఏది అబద్ధమో కావాలి. ఇవాళకి వారం రోజులైనా కూడా అందులో ప్రాణహాని అని చెప్పిన, మారణాయుధాలని చెప్పిన, 8 కోట్లను ఫిగర్ ఇచ్చినా, సంపత్ గారి పేరు పెట్టినా విచారణ ఎందుకు చేపట్టలేదు? అంటే పోలీస్ ఎవరికి సహకరిస్తుంది అన్నట్టు? వ్యవస్థ ఎవరికి సహకరిస్తుంది? క్రిషాంక్ ఎవరికి సహకరిస్తుంది పక్కన పెట్టండి. వ్యవస్థ ఎవరికి సహకరిస్తుంది? ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళకి సహకరిస్తుందా, లేకుంటే దాని మీద ఆరోపణలున్న ఏఐసిసి కార్యదర్శి, కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుడు సంపత్ కుమార్కి ఇస్తున్నదా? సంపత్ కుమార్కే ఇస్తున్నది కాబట్టి సిట్టు వేయాలంటున్నారు. 100% సిట్ వేయాలి. రేవంత్ రెడ్డి గారికి ఫేవరెట్ సిట్టు. ఖాళీగా ఉన్నారు మా పోలీసులు అందరూ కూడా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి కాకుండా సిట్టులు, ఏసీబీలు ఇవే పని పెట్టుకున్నారు కాబట్టి బరాబ్బర్ సిట్ వేయండి. ఒక చివరిగా ఇంకొకటి, నిన్న స్పీకర్ మాట్లాడారు, ఒక ప్రకటన జారీ చేశారు. 2 ఎమ్మెల్యేలు, కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అంతకుముందుకు 5, ఇప్పుడు వీరు. సో నెక్స్ట్ ఇంకో 3 ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది? వాళ్ళు గతంలో వాళ్ళే చెప్పారు మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం అభివృద్ధి కోసం అని. ఏం జరుగుతుంది? గౌరవ స్పీకర్ గారు ధృతరాష్ట్రుని పాత్ర తీసుకున్నారు. మాకు ఏమీ కనబడతలేదన్నట్టు, రాష్ట్రంలో ఏమీ కనబడతలేదన్నట్టు. కానీ ఈ 10 మందికైనా వాళ్ళకన్నా చీము నెత్తురు ఉండాలి కదా. ఇలా వాళ్ళు ధైర్యం ఉండాలి కదా. అరే కాంగ్రెస్లో చేరినామంటే చెప్పండి భయ్, మేము కాంగ్రెస్లో చేరినాం అని చెప్పండి. ఎందుకు పిరికొల్ల లెక్క గిట్లా భయపడుతున్నారు? అంత పిరికితనమా? అంటే మీరు బీఆర్ఎస్ మీద గెలిచిరు కాబట్టి రేపు మళ్ళీ కాంగ్రెస్ మీద గెలవరు అనేది మీకు పూర్తిగా తెలుసా? ఇక స్పీకర్ గారు అయితే దీన్ని ఎంత డ్రాగ్ చేయాలా? ఫస్ట్ 5, తర్వాత మొన్న 2, రేపు మళ్ళా ఈ 3 గానికి కూడా 3 ఒకటిసారి అవుతారా, లేకుంటే ఒకసారి 1A 1B పొద్దున ఒక సెషన్, మళ్ళీ ఒక వారం తర్వాత ఇంకొక సెషన్ 2B. దానం నాగేందర్ గారిని ఫస్ట్ లిస్ట్లో కంప్లీట్ చేయకుండా ఎంత లాగాలనో అంత లాగుతున్నారు కదా. అన్నా ప్రసాద్ అన్న, మీరు స్పీకర్ మాకు గౌరవమే, కానీ దానికంటే ముందు మీరు మా దళిత నాయకులు, దళిత జాతికి పెద్ద మీరు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు మీరు. ఆ అంబేద్కర్ గారు ఇచ్చిరు మనకు రాజ్యాంగం, అందులో పొందుపరిచిరు ఈ డిఫెక్షన్స్. దాన్ని మీరు అవమానపరుస్తున్నట్టే కదా. రాహుల్ గాంధీ కృష్ణ గారు, ఒకటి మీరు అలిగేషన్ చేస్తున్న దాంట్లో 10 మంది ఎమ్మెల్యేలో పార్టీ ఫిరాయింపుకి సంబంధించి ఒక్కరు మాత్రమే పార్టీ మానని బరాబర్ ఒప్పుకుంటారు. ఉప ఎన్నిక వస్తుంది, ఫేస్ చేస్తా అంటుండు దానం నాగేందర్. మరి ఆయనను ఎందుకు కాపాడుతున్నారు? ఆయనది నంబర్ 1లో ఎందుకు కాలేదు? 7 కంప్లీట్ అయినాయి కదా ఇప్పటి వరకు. దానం నాగేందర్ని ఎందుకు మరి? ఇది ప్లానా? వీళ్ళని కొంచెం టైం తీసుకొని జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాజీనామా చేయించి ఉప ఎన్నికకి వెళ్తా అంటున్నారు. దాదాపు దానం సిద్ధంగా ఉండడం చర్చ జరుగుతుంది. చూడండి, ఆ ప్లాన్ వాళ్ళకి తెలియాలి. నేను అనేది ఏంటంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు వాస్తవం కదా. మీరు నన్ను వదిలేయండి, మీరు మీడియా ఛానల్ కదా, మీరు కవర్ చేస్తుంటారు కదా న్యూస్. వీళ్ళందరూ చేరేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమని ప్రకటించింది? మా పార్టీలో బీఆర్ఎస్ వదిలి చేరుతున్నారు అని అన్నారు.
ప్రకటించుకున్నారు, అధికారికంగా మీడియాకు పంపించిర్రు, సోషల్ మీడియా అధికార హ్యాండిల్స్లో వేసిర్రు. పొద్దున్న లేస్తే కాంగ్రెస్ వాళ్ళ ఇల్లు మొత్తం చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీయే ఉన్నది, కాంగ్రెస్ పార్టీ జెండాలే ఉన్నాయి. ఏం ఆధారం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అండర్వేర్ వేసుకున్నది కూడా ఆధారం చూపెట్టాలనేగా మేము. ఏం ఆధారం కావాలి చెప్పండి? బయట ప్రజలకు అందరికి కూడా ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ప్రవర్తిస్తున్నారు, అదే సమావేశాలకు వెళ్తున్నారు. కానీ ఆధారం లేదు అని అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు బీఆర్ఎస్ను ఇంకేదో కాదు, మీరు రాజ్యాంగాన్ని, ఈ రాష్ట్ర ప్రజలను వెకిల్ చేస్తున్నారు. యు ఆర్ మాకింగ్ దెమ్. అండ్ మా అందరికంటే ముఖ్యం, మా అందరికంటే మీకు ఇంపార్టెంట్, మీ రాహుల్ గాంధీనే పిచ్చోని చేస్తున్నారు. ఆయన పాపం దేశం మొత్తం రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. మేము న్యాయపత్ర తీస్తాం, డిఫెక్షన్స్ మీద అమెండ్మెంట్ తీసుకొని వస్తాం, నేను సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ అని. ఆ రాహుల్ గాంధీ చెంప పల్లుమని ఇటు దిక్కు దానం నాగేందర్, ఇటు కాలే యాదయ్య, ఇటు స్పీకర్ గారు, ఇటు రేవంత్ రెడ్డి పల్లుమని వాయిస్తున్నారు. అందుకే రాహుల్ గాంధీ గారు దేశానికి ఇక్కడ మన తెలంగాణకు రాగానే ఆ రాజ్యాంగాన్ని దేకండి రా బై, ఫ్లైట్లు ఉంటే ఫ్లైట్లోనే పెట్టేసండి, బ్యాగ్ ఉంటే బ్యాగ్లోనే పెట్టండి, కానీ తెలంగాణలో దింపకండి రా, ఇజ్జత్ పోతుంది మనకు అన్న పరిస్థితి. రైట్. ఇది సంపత్ కుమార్కి సంబంధించినటువంటి అంశంలో ఆధారాలు ఉన్నాయి, త్వరలోనే వీటిని బయట పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఒకటి భ్రమరాంబ కంపెనీని బ్లాక్మెయిల్ కానీ, తర్వాత ఇసుక కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ భూములను చెరపట్టడం కావచ్చు, అక్కడ కాంట్రాక్ట్ల విషయంలో మొత్తం యజమాయిషీ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే దగ్గర ఆధారాలు ఉన్నాయి, అలంపూర్ ఎమ్మెల్యే దగ్గర అంటున్నారు క్రిషాంక్. దాంతోపాటు గతంలో చేసిన అలిగేషన్లపైన ఏం చేయలేదు, ఖచ్చితంగా సిట్ వేయాలి వస్తున్నటువంటి ఆరోపణలపైన అనేటువంటి ఒక డిమాండ్ బీఆర్ఎస్ చేస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.